ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. అందరూ కూడా పాల్గొనాలి. ఇందులో అందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. పాటలు, పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు లేదా వేమన పద్యాలు లేదంటే కథలు ఏదైనా సరే, పొదుపు కథలు. ఓకే సరేంద్ర గారు, నమస్కారం. నమస్తే మేడం గారు. ఈ జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా వందనాలు. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చెప్పదలుచుకున్నాను. హ్రీంక్రారాసన గర్భితానలశిఖాం సౌం క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రిణోత్వోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్రూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం నమో త్రిపుర సుందరీ హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే వేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయీ షష్ఠీశమయీ ఉట్టీశమయీ చర్యానాథమయీ లోపాముద్రమయీ అగస్త్యమయీ కాలతాపశమయీ ధర్మాచార్యమయీ ముక్తకేశ్వరమయీ దీపకళానాదమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశిత్వ సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిని సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వకేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రికండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని సర్వసంక్షోభన చక్రస్వామిని
గుప్తతర యోగిని సర్వ సంక్షోభిని సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వహ్లాదిని సర్వ సమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిని సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధసాధికే సర్వసంపత్తి పూరిణి సర్వమంత్రమయీ సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కులోత్తీర్ణ యోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వేశ్వర్య ప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయీ సర్వరక్షా స్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహర చక్ర స్వామిని రహస్యయోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్ర స్వామిని అతిరహస్య యోగిని శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్ర స్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపుర వాసిని త్రిపురా శ్రీ త్రిపుర మాలిని త్రిపురా సిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః. ధన్యవాదాలు మేడం గారు. ఏమి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయంటే అసలు తదంతా జూమ్ అంటుంది అట్లే, అంత వైబ్రేషన్స్ వచ్చేసాయి. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఏమి పరదోషం కానీ పారదోషం ఏమీ లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం గారు. చాలా అద్భుతంగా, అంటే స్పష్టంగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. రోజు మీరు ఇంట్లో చదువుతారా? చదువుతాను మేడం గారు. ఈవినింగ్ టైం చదువుకుంటాను. బాగా చెప్పారు. ఏమి ఎక్కడ కానీ ఎక్కడ ఏం కనపడలేదు అట్లా. చాలా బాగా. థ్యాంక్ యూ సార్. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అవును మేడం గారు. అది మామూలు చెప్పుకుంటుంటే కూడా మనకు మామూలుగానే అప్పుడే తెలిసిపోతుంటుంది మేడం. ఎనర్జీస్ బాగున్నాయి సార్. ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. అందుకనే ఈవినింగ్ టైంలో 6:15 ఆ ప్రాంతంలో దీపారాయణ చేసిన తర్వాత చెప్పుకుంటాను మేడం ప్రతిరోజు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. Yes. ఇంకా ఏమైనా చెప్తారా? వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి మేడం. చెప్తాను ఒక కథగా చెప్తాను. చెప్పమంటే ఒక కథ చెప్తాను, తర్వాత నేను చెప్తాను. ఇప్పుడే చెప్పండి, చెప్పేస్తాను. ఉండారా? రెడీగా ఓకే ఉండారు? సార్. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సరే సరే సరే. అహంకారం ఉండే వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా చివరికి పతనం తప్పదు. ఇది ఒక కథ అన్నమాట, నీతి కథ. ఇక్కడ ఒక రాజ్యంలో ఒక మహాశిల్పి ఉంటాడు. ఆ శిల్పి ఎంత శిల్పి అంటే అతను చెక్కిన శిల్పాలు జీవకళ ఉట్టి పడుతుంటాయి అన్నమాట. అంత బాగుంటది అనమాట. ఎవరు ఎంత పెద్ద గొప్పవాళ్ళైనా సరే ఆ శిల్పంలో ఎలాంటి లోపాన్ని కనిపెట్టలేరన్నమాట. అంతా బాగుంది బాగుంది అంటుంటారు. ఇట్లాగా కొంతకాలం జరిగేటప్పటికి ఆ యొక్క వ్యక్తిలో అహంకారం ఎక్కువైంది, గర్వం వచ్చేసింది. నాలాగా చెక్కేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు కూడా నా శిల్పంలో ఎవరు కూడా లోపాన్ని ఎత్తి చూపలేకున్నారు అనేసి ఒక రకమైనటువంటి గర్వము, అహంకారం ఎక్కువైపోయింది. అట్లాగా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు ఒక జ్యోతిష్కుడు వచ్చేసి అతని చేసి చూసి
అతని జన్మ నక్షత్రాలు అన్ని చూసిన తర్వాత, అయ్యా నువ్వు పలానా టైంలో చనిపోతావు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అతనికి ఆ మాట చెప్పగానే ఎక్కడ లేని వణుకొచ్చేసేసి ఉరి 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 నేను చచ్చిపోతానా అని చెప్పేసి ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఆలోచించేసి నేను శిల్పిని కదా, ఆ బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టిస్తే నేను శిల్పాలని చెక్కుతున్నాను జీవకళ ఉట్టిపదట్టు, నేను ఒక ప్లాన్ చేస్తాడు అనమాట. ఏంటంటే అతనిలాగే ఉండేటువంటి 7 శిల్పాలను చెక్కుతాడనమాట. సేమ్ ఎలాంటి తేడా లేకుండా అతను ఎలా ఉన్నాడో అలాంటి శిల్పాలు 7 చెక్కేసేసి ఒక గదిలో అమర్చి పెట్టి పెడతాడు. ఇప్పటికీ ఆ జ్యోతిష్కుడు చెప్పిన టైంకి చెక్కేసేసేసి గదిలో అన్ని వరుసగా నిలబెట్టేస్తాడు అనమాట. ఇతను కూడా ఆ గదిలో పోయేసేసి ఆ శిల్పాల పక్కనే నిలబడి ఊపిరి బెగ్గబట్టి నిలబడి వస్తుంటాడు. ఆ రోజు రానే వచ్చింది. మృత్యుదేవత ఆ యొక్క గదిలోకి పోయింది అతని ప్రాణాలు తీసుకుపోయేదానికి. అక్కడ చూసేటప్పటికి వరుసగా 8 శిల్పాలు లాగా ఉన్నాయన్నమాట. అంటే 7 శిల్పాలు చెక్కాడు ఇతను ఒకడు, మొత్తం 8 అన్ని పరిశీలించిందనమాట. వీళ్ళల్లో ఎవరు మనిషి ఎవరు శిల్పము ఆమె తేడా కనుక్కోలేకపోయింది. ఆ మృత్యుదేవత కూడా తేడా కనుక్కోలేకపోయింది అనమాట. బాగా పరిశీలించింది, ఇంకా లాభం లేదనేసి ఆమె గదిలో నుంచి వెనుదిరిగింది. ఎప్పుడైతే ఆమె వెనుదిరిగిందో ఈ యొక్క శిల్పికి మహానందం వచ్చేసింది అనమాట. ఆహా, ఈ యొక్క మృత్యుదేవత కూడా కనిపెట్టలేకపోయింది నన్ను అనేసి ఉబ్బి తబ్బైపోయిపోతున్నాడు. ఆమె ఉన్నట్టుండి మళ్ళీ వెనక్కి దిగేసేసి అప్పుడు అన్ని మళ్ళా పరిశీలించడానికి చూసి ఈ శిల్పి ఎవరో కానీ చాలా బాగా చెక్కాడు, కానీ ఆ ఒక్క శిల్పంలో మాత్రం ఒక లోపం ఉందనేసి ఒక మాట అనిందనమాట. ఎప్పుడైతే లోపం ఉంది అనే మాట అనిందో ఈ ఇతనికి ముందుగానే ఉంది కదా, ఇంతవరకు ఎవ్వరు కూడా అతని యొక్క శిల్పంలో లోపాలు ఎతకలేకపోయినారు. ఈమెంది నా శిల్పంలో లోపం ఉందని చేసి ఏది ఎక్కడ అంటే బయటకు వచ్చేసాడు అనమాట. అంటే అప్పుడు దాకా ఊపిరి వెగబట్టున్న వ్యక్తి అతను అది మర్చిపోయేసేసి ఏది ఎక్కడ అంటూ బయటకు వచ్చే బయట ఎటుపడ్డాడు. అప్పుడు నువ్వు చేసిన శిల్పంలో ఎలాంటి లోపం లేదు, నేను నిన్ను బయట రప్పించడానికి అవసరమే నిన్న ఆ మాట అన్నాను అని చెప్పేసి ఇక నానాయన పోదామనేసి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అహంకారం పనికిరాదు. అహంకారం ఉంటే పతనం ఖచ్చితంగా వస్తుంది, పతనం వస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క కథ వల్ల తెలుసుకోవాల్సిందంటే అహంకారం పనికిరాదు. అతనికి వ్యక్తికి ఏమైందంటే అహంకారం ఎక్కువైపోయింది. నాకంటే ఎక్కువ చెక్కేవాళ్ళు ఎవరు లేరు, అంత శిల్పిని నేను, అపర బ్రహ్మనైపోయినాను అనేసి అహంకారం వచ్చేసింది. ఇప్పుడు అనవసరంగా ప్రాణాలు బాగుకొట్టుకున్నాడు. అతను బయట పడకుండా ఉంటే ప్రాణాలు నిల్చుండేటివి, వెళ్ళిపోయి ఉండేది ఆమె మృత్యుదేవత, నిలిచిపోయి ఉండేవాడు. అదనమాట కథ. బాగుంది సార్, బాగా సేకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఎవరైనా ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఈ ప్రోగ్రాంలో. పాటలు, పద్యాలు, శ్లోకాలు, పొడుపు కథలు ఏదైనా సరే, మీకు తెలిసిన ఏదైనా చిట్కాలు, హోమ్ రెమెడీస్ అయినా సరే, ఏదైనా సరే చెప్పచ్చు ఇందులో. ప్రతి ఒక్కరు పాల్గొనండి. లేదు మీ ధ్యానంలోకి వచ్చారు, ఎలా ఉంది మీ ధ్యాన అనుభవం అయినా కానీ షేర్ చేసుకోవచ్చు. మెడిటేషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఇది ఒక్కరు కూడా పాల్గొనండి. వీడియోస్ ఆన్ చేసుకోండి, అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఏదైనా సరే మాట్లాడచ్చు. ఓకే సంజయ్ గారు, ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మేడం గారు, అది మ్యూజిక్ లో లమ్ అనే ధ్యానంలో వస్తుంది కదా, లమ్ అనేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు లమ్మనాలా, వదిలేటప్పుడు లమ్మనాలా మేడం? అది అర్థం కాలేదు, కొంచెం చెప్తారా? వినండి, అది పలకాల్సిన పని లేదు. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఓకే, ఏ జపము లేదు, ఏ జపము లేదు. నథింగ్, జస్ట్ సాక్షిభూతంగా ఉండాలి. ఆ మ్యూజిక్ ను ఓకే మేడం.
శ్వాస మీద ధ్యాస పెట్టడమే. మనము అక్కడ నామస్మరణ చెయ్యకూడదు, మంత్రము జపము ఏది చేయకూడదు. ధ్యానం దగ్గరికి వచ్చేసరికి అవన్నీ దాటుకొని వచ్చారు. కేవలము అది వినడం వరకే. అలా ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అది వినడం వరకే. అయితే మామూలుగా మేము యాక్టివ్ చేసుకోవాలి, జపించాలి అనుకుంటే కూర్చొని మీరు మనసులో అంటే ధ్యానం లాగా కాకుండా ఆ యొక్క చక్రాన్ని యాక్టివ్ చేసుకోవాలా అనుకుంటే జపం లాగా చేసుకోవచ్చు. అది సపరేట్. అప్పుడు శ్వాస ఓకే మామూలుగా కళ్ళు మూసుకొని లోపల ఆ జపం అనేది చేయొచ్చు. ధ్యానంలో చేసేటప్పుడు ఓకే మనం మేడం. ఏది అలాగే మేడం చెప్పండి, మేడం మాట్లాడండి. సహస్రారంలో అప్పుడప్పుడు వేడిగా వస్తుంది మేడం. సహస్రారంలో అప్పుడప్పుడు వేడిగా వస్తుంది, బాగా వేడి వస్తుంది. ఉమ్. అది ఏం కాదా ఆ, మేడం? దానివల్ల ఎందుకు ఎట్లా ఎందుకు అంటే మెడిటేషన్ లో ఈ ఫుల్ మెడిటేషన్లు ఉన్నప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు మనకు మేడం? బ్రహ్మరంధ్రం ద్వారా శక్తి అనేది లోపలికి వెళ్తుంది. మెడిటేషన్ చేసేటప్పుడు ఓకే ఈ మేడం. బ్రహ్మరంధ్రం ద్వారా మనకు ఎనర్జీ మేడం అనేది లోపలికి పోతుంది. ఎప్పుడైతే లోపలికి పోతుందో, ఇప్పుడు ఒక ఎనర్జీ మనం ప్లగ్ లో ఛార్జ్ పెట్టామంటే అది ఛార్జ్ ఎలా అవుతుందో మన శరీరంలో కూడా ఎనర్జీ అనేది ఒకటి పాస్ అయిందంటే ఒక్కొక్క స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్పులు వస్తుంటాయి. నాకు వచ్చిన అనుభవం మీకు రావాలని కానీ మీకు వచ్చిన అనుభవం ఇంకొకరికి రావాలని లేదు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బట్టి వాళ్ళకి అనుభవాలు. ఓకే మేడం. మీకు అలా వేడిగా అనిపించడం అనేది తెలుస్తా ఉంది. అవును ఇంకొంతమంది మేడం. వైబ్రేషన్స్ గుంజుతుంది బాగా పైకి. శరీరంలో కొంతమందికి వైబ్రేషన్స్ వస్తాయి, బాగా తెలుస్తాయి. వైబ్రేషన్స్ ఉంటాయి కదా, తెలుస్తాయి కొంతమందికి. అంటే కొంతమంది అది నెక్స్ట్ స్టేజ్ అనుకోండి. ఇప్పుడు 41 రోజులు మనం పెట్టుకున్నాం అనుకోండి, మామూలుగా కొత్తగా మెడిటేషన్లోకి వస్తూనే మనము 41 రోజులు ఖచ్చితంగా ధ్యానం చెయ్యండి, మొదలు పెట్టండి అని చెప్తాం. ఎందుకు అంటే మన బ్రెయిన్కు అది అలవాటు అయిపోతుంది. 41 రోజులు చేస్తే ఇంకా కంటిన్యూగా చేయగలుగుతాం. ఆపకుండా మీరు ప్రతిరోజు ఒకే టైంలో ఒకే చోట కూర్చొని చేయమని చెప్తాం. మామూలుగా కొత్తగా వస్తే మనం అలా చెప్తాం అనమాట. ఎందుకు అంటే ఓకే అప్పుడు ఎప్పుడైతే మనం ఆపకుండా చేస్తూ ఉంటామో ఎనర్జీ అనేది మొదలయ్యి మన లోపల నుంచి ఆ శక్తి అనేది మొత్తం మన శరీరం లోపల లోపల ఉండే ప్రాణమయ కోశంలోకి ప్రవహించడం ద్వారా మనది ఇది పైన కనిపించేది అన్నమయ కోశం, దీని తర్వాత ఉండేది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశంలో 2,70,000 నాడులతో ఉంటాయి. అయితే మనకు ఇక్కడ కనిపించే నాడీ మండలం కాదు అది, అది కంటికి కనపడదు. మొత్తము ఇలా జిగ్జాగ్ లాగా ఉంటుంది నాడీ మండలం. అందులో వచ్చేసి మనము మన ముందు జన్మల నుంచి తీసుకొని వచ్చిన కర్మలైతే కానీ ఈ జన్మలో మనం చేసుకున్న కర్మలైతే కానీ అక్కడ నల్లని మచ్చల రూపంలో ఉంటాయి. ఈ కర్మల ద్వారానే మనకు ఆరోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా మనకు వచ్చే ఏ సమస్య అయినా ఇవి కర్మలు, మనకు మనం అనుభవించే కర్మలు ఏవైనా సరే ఈ సమస్యలు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎనర్జీ అనేది మన ఓకే మేడం. శరీరంలోని రెండవ శరీరంలో ప్రవహిస్తుందో ఈ లోపల ఉండే అంటే మనం చేసుకునే సాధన పెరుగుతూ పెరుగుతూ పోతే ఎప్పుడైతే ఈ మచ్చలు అనేవి ఉన్నాయో అవి మెల్లగా పోతూ వస్తాయి సార్. ఒక్కొక్కటే దాంట్లో తగ్గించుకుంటూ వస్తుంది ఈ ప్రాణమయ కోశంలో. అయితే ఓకే మేడం. కొంతమంది ఎక్కువసేపు సాధన చేస్తారు, వాళ్ళకు రాగానే వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, మేము చేయగలుగుతాము అని. అలా కూర్చోగానే కొంతమంది 2 గంటలు 3 గంటలు 6 గంటలు 8 గంటలు కూడా చేయగలిగే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఇలా సాధన పెరుగుతుందో ఓకే వాళ్ళ మేడం. కర్మ అదే రీతిలో తగ్గిపోతా వస్తాయి. అందుకే ధ్యానంలోకి వస్తూనే మాకు తలనొప్పి పోయింది,
ధ్యానంలోకి వస్తూనే మైగ్రేన్ ప్రాబ్లం పోయింది, ధ్యానంలోకి వస్తూనే కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తూ వస్తుంది, యాక్టివ్ అవుతుంది బాడీ. ఎందుకు అంటే ఈ లోపల ఉండే కర్మల నుంచి బయటికి ఈ సమస్యలు. ఓకే. ఎప్పుడైతే ఈ ఎనర్జీ అనేది లోపలికి పోతుందో, పాజిటివ్ ఎనర్జీ నిండుతుందో, నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా పోతా వస్తుంది. దాంతో మనకు ధ్యానంలోకి వచ్చినాము, మాకు ఈ సమస్యలు తగ్గిపోయినాయి అని అనుకుంటారు అన్నమాట. ఇదే సార్ కారణం. ఏమి అంటే మనం తెచ్చుకున్న ఏవైతే కర్మలు ఉన్నాయో ఈ ధ్యానం ద్వారా ఆ కర్మలు పోగొట్టుకున్నాం. ధ్యానాన్ని దగ్ధ కర్మాణం అన్నారు. అందుకే వీలైనంత ఎక్కువ సాధన చేయండి అంటారు. ఎప్పుడైతే శరీరంలోకి ఇలా ఎనర్జీ మొదలవుతుందో కొంతమందికి బాగా వైబ్రేషన్స్ రావడము, కొంతమంది ఇలా ఊగినట్టు ఎనర్జీ బాగా ఫ్లో అయింది అనుకోండి, కదులుతుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది, అవును. గాలి ఎనర్జీ ఫ్లాగ్ వచ్చిందంటే మూవ్ మూవ్ అవుతుంది కదా. అట్లా ఈ శరీరం కూడా మూవ్ అయినట్టు మూవ్ అవుతుంది. అవుతుంది. ధ్యానం చేసినప్పుడు ఇలా పడిపోయినట్టు, వెనక్కి ముందుకు వాలినట్టు కూడా అవుతుంది. ఏమి అంటే అదే కారణం, ఈ ఎనర్జీ అనేది లోపలికి ప్రవహించడం. దాని ద్వారానే తల బరువెక్కినట్టు ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఒళ్ళంతా వేడెక్కినట్టు, ఒక్కొక్కసారి కొంతమందికి తలనొప్పి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఉండేదంతా బయటికి పంపించేయాలి కదా. కాబట్టి శరీరం కొంచెం కష్టం తీసుకుంటుంది. అవును. ఏదైతే నెగిటివ్ ఉందో బయటికి పోవడానికి కష్టం తీసుకుంటుంది. అందువల్ల కూడా అట్లా అనిపిస్తుంది. దాని నుంచి ధ్యానం నుంచి మనకు లాభాలే కానీ నష్టాలైతే ఏది ఉండదు. ఏది వచ్చినా కూడా ఎనర్జీ ద్వారా ఇప్పుడు ఒక దాంట్లోకి మనం బాయిల్ నీళ్లు పోసి బాగా మరిగిస్తే బాయిల్ అవుతుంది, అది కదులుతుంది కదా, వైబ్రేషన్స్ వస్తాయి కదా. అట్లే మన శరీరం కదులుతుంది. కూడా ఎనర్జీ పాస్ అయినప్పుడు అలాగే ఉంటుంది సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం అనమాట. కొంతమందికి కలర్స్ కనిపిస్తాయి సార్, కొంతమందికి బాగా వైబ్రేషన్ అవుతుంది, కొంతమందికి ఎలా ఉంటుంది, ఇలా ఊగినట్టు అయిపోతుంది. ఎవరి అనుభవం వాళ్ళది. అందరికీ ఒకే అనుభవాలే వస్తాయని కూడా లేదనమాట. అందుకే మనము ఎక్కువ ఏం చెప్తారు అంటే అనుభవాలు వినండి, షేర్ చేసుకోండి. అందుకే ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టేది కూడా అనుభవాలు షేర్ చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం వస్తుంది. వాళ్ళు చెప్పిన అనుభవం ద్వారా మీకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ రావచ్చు. అట్లా ప్రతి ఒక్కరిని షేర్ చేసుకోమంటాం అనమాట. ఎవరైనా సరే ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ వచ్చి వాళ్ళ ధ్యాన అనుభవాలను పంచుకోండి అంటారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పే అనుభవాలు, ఓ మాకు కూడా ఇలా ఉంటుందా, ఇలా వస్తుందా అని చెప్పడం జరుగుతుంది. మనకు పిఎంసి ఛానల్లో యూట్యూబ్ వెళ్తే పిఎంసి ఛానల్లో కొన్ని వందల మంది మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు ఉంటాయి సార్. పిఎంసి తెలుగు అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది. దాంట్లోకి మీరు చూసారనుకోండి, సపరేట్గా పిఎంసి ఛానల్ కూడా ఉంటుంది. ఎక్కువ సీనియర్ మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు ఉంటాయి సార్. అవి తెలుసుకోవడం ద్వారా మనం ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, మనకున్న డౌట్స్ పోతాయి. ఇంకోటి ఇలా అవుతోంది కదా, ఏమన్నా నాకు ఇబ్బంది అవుతుందా, ఏమి ఒక భయం కూడా వస్తుంది. ఏం జరుగుతుంది, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని కూడా కొంతమంది అనుకుంటారనమాట. అలా ఏం లేదు, నాకు భయపడాల్సింది భయం రాలేదు కానీ మీకని కాదు సార్, కొంతమంది అట్లా మేడం అంటే ఏమో అయిపోతుంది అనుకుంటారు సార్. చెప్పండి. అదే దానికి నేను ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడిగాను మేడం. ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా వేడిగా బాగా ఏం ఇట్లా లేదు, పైకి ఇట్లా బాగా కొట్టేస్తుంది అనమాట, ఫుల్ గా లోపల వేడి. ఏముందో అదే బయటకు వస్తుంది సార్. ధ్యానంలో మీ లోపల ఉండేదంతా ఓకే బయటికి, మేడం. మనలో ఉండే చెడు అంతా బయటికి పోవడము, మన లోపలికి పాజిటివ్ రావడమే జరుగుతుంది. మనలో ఏది వద్దో అది బయటికి పంపించేస్తుంది, మనకి ఏం కావాలో అది తెచ్చి లోపల కూర్చోబెడుతుంది సార్. కాబట్టి థ్యాంక్ యూ మనలో మేడం. ఉండే ఏదైతే ఏమిటో ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. అంతే, మనకు ఏది వద్దో అది బయటికి పంపించేస్తుంది, ఏం కావాలో అది తెచ్చి కూర్చోబెడుతుంది. ఏం చేయట్లేదు సార్. ఓకే మేడం. ఏమంటే ఇంకొకటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మెడిటేషన్ కూర్చునే ముందు ఖచ్చితంగా నీళ్లు తాగాలి, మెడిటేషన్ తర్వాత కూడా నీళ్లు ఓకే. తాగాలి అని చెప్పాలి సార్. ఖచ్చితంగా ఇది అయితే ప్రతి ఒక్కరు ఫాలో. చెప్తాను మేడం. ఎందుకంటే మెడిటేషన్ చేసేటప్పుడు బాడీలోకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి శరీరము లోపల వేడి అనేది పుడుతుంది. అందుకే నీళ్లు తాగమంటాం. ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గిపోయిందంటే హీట్ కూడా అవుతుంది. ఇది కూడా ఒక కారణం. అందుకే
ముందు వెనక ఓకే ఖచ్చితంగా మేడం. తాగమని. కొంతమంది ఈ చలికాలం అనో ఇంకోటి అలా చెప్పేసినామని వెంటనే అట్లే కూర్చునేస్తుంటారు. అది చేయొద్దండి. ఖచ్చితంగా ఎప్పుడు మీరు మెడిటేషన్ లో కూర్చున్నా కూడా నా వాటర్ మేడం. ఖచ్చితంగా తీసుకోవాలి. పక్కన కూడా పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తాగడం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తున్నామో ఈ ఎనర్జీ అనేది ఆ నీళ్ళలోకి వెళ్తుంది సార్. ఖచ్చితంగా మనలో నుంచి వచ్చే ఎనర్జీ మన చుట్టుపక్కల కూడా వైబ్రేషన్ అవుతుంది కాబట్టి ఆ నీళ్ళలోకి ఓకే. కూడా ఆ ఎనర్జీ పాస్ అవుతుంది. పైగా అన్నింటికంటే ఎక్కువగా ఎనర్జీ తీసుకునేది ఏదైతే ఉందంటే అది నీళ్ళే. ఓహో. నీళ్ళకు శక్తి ఎక్కువ ఓకే ఉంటుందన్నమాట. ఓకే మేడం. కానీ ఇలా కమండలంలో నీళ్లు తీసుకొని అలా అనేస్తే చాలు అన్నారు. అంటే ఆ నీళ్ళకు అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం పక్కన నీళ్లు పెట్టుకోమనేది కూడా అందుకే. ఎందుకు అంటే మనం చేసే ధ్యాన సాధన ఆ ఎనర్జీ కూడా నీళ్ళలోకి వెళ్తుంది. ఆ నీళ్లు తీసుకోవడం ద్వారా మన శరీరం కూడా ఇంకా ఎనర్జీగా అవుతుంది. లోపల ఉండే ఏమన్నా మలినాలను కూడా బయటికి పంపించగలుగుతుంది. నీళ్లకు అంత శక్తి ఉంది. ఒక్కోసారి ఆలోచనలు ఒక్కోసారి ఆలోచనలే ఎక్కువ వస్తుంటాయి మేడం. ఎక్కువ వస్తుంటాయి, దాన్ని తీసేద్దామన్నా కానీ ఏం లేదు సార్. ఒకదాని పరిగెత్తుతూనే ఉంటాయి. రానియండి. దాని గురించి మీరు ఆలోచనలు రాని, కానీ ఆలోచనల వెంట పరిగెత్తద్దు. ఓకే. శ్వాస మీద ధ్యాసే పెట్టుకోండి. ఎందుకు అంటారేమో మాకు కూడా ఇలా మేము క్వశ్చన్ వేసినప్పుడు సీనియర్ మాస్టర్స్ చెప్పిన సమాధానం ఒకటి ఉంది. ఏంటి అంటే మన లోపల ఉండేవన్నీ కూడా బయటికి పంపిస్తే అక్కడ ఖాళీ అయ్యి పాజిటివ్ కూర్చుంటుంది. లేకపోతే అది అలాగే లోపల ఉండిపోయింది, స్టోర్ అయింది అంటే ఇంకా మనకు పాజిటివ్ ఎక్కడొచ్చి కూర్చుంటుంది? లోపల ఖాళీ అయితేనే కదా. నెగిటివ్ అంతా ఖాళీ అయి బయటికి పోతేనే మేడం. పాజిటివ్ కూర్చుంటుంది. ఇంకొకటి, పండగలు ఏదన్నా వస్తే మనం ఏం చేస్తాము? మన ఇంటిని మొత్తం కూడా బూజు దులిపినట్టు బూజు అంతా దులిపేస్తాము, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం కదా. అలా చేసుకున్నప్పుడు అవును మేడం. మనకు వెనకల ఇల్లు క్లీన్ అయింది కనిపిస్తుందా, ముందర దుమ్ము కనిపిస్తుందా? మనం తుడుస్తూ ఉన్నప్పుడు వెనకల చూస్తే ఇల్లు క్లీన్ క్లీన్ అయినట్టు, ముందర చూస్తే దుమ్ము. ఏందబ్బా ఇంత దుమ్ము? మీరు ఏమనుకుంటున్నారు? దుమ్ము నాకు ఉంటుంది. ఆలోచనలు రావడం కాదు, మన లోపల ఉన్న ఆలోచనలు బయటికి పోతున్నాయి, వెనకల క్లీన్ అవుతోంది. బ్రెయిన్ అంతా ఖాళీ అయిపోయి పాజిటివ్ తో నిండుతుంది. ఎప్పుడు ఈ ఆలోచనల లోపల పెట్టుకుంటే ఓకే ఓకే అర్థమైందా సార్? మాకు కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పారనమాట. మాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా, ఇల్లు క్లీన్ చేసుకుంటా అంటే ముందర ఓకే ఓకే దుమ్ము ఉందే అనుకుంటే ఎట్లా? వెనకాల కనిపిస్తుందిగా ఇల్లు క్లీన్ అయ్యిండేది. కాబట్టి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. మన అవును లోపల మేడం. ఉండే చెడు అంతా బయటికి వెళ్ళిపోతుంది, లోపల ఖాళీ అవుతుంది. పాజిటివ్ నింపాలి అంటే ఖాళీ ఉండాలి కదా. కాబట్టి ఆలోచనలు వస్తాయి సార్. ఉండాలి మేడం. కూడా మాకు కొంచెం సేపు కూర్చుంటానే స్టార్టింగ్ లో వస్తాయి, ఆ తర్వాత ఏం ఉండదు. అయితే దాని వెంట పోము, అవి వస్తే వస్తూ ఉంటాయి. మన శ్వాస మీద ధ్యాస అయితే ఇక్కడే ఉంటుంది మన ధ్యాస. అవి ఏమన్నా రాని, దాన్ని పట్టించుకునేది లేదు. అందుకే ఆలోచనల వచ్చి వెంట ఒక్కోసారి ఒక్కోసారేమో ఒక్కోసారేమో పూర్తిగా మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. పూర్తిగా మనం బాడీ స్పాంజ్ లాగా అయిపోతుంది, మొత్తం ఫుల్ బాడీ. తేలిక అయిపోతుంది. అదే అది ఏమనిపించదు, మనం ఓన్లీ తేలిక అయిపోతుంది, ఫుల్ తేలిక అయిపోతుంది. అప్పుడు మన శరీరంలోకి అద్భుతంగా ఎనర్జీ పాస్ అయినట్టు. ఓకే మేడం. అది. మేడం అప్పుడు గారు అట్లాగే డిసెంబర్ 20. మేడం చెప్పండి. లేదు, మీరే చెప్పండి. డిసెంబర్ 21 కు వచ్చే వాళ్ళు మెసేజ్ చేయండి అన్నారు మేడం. ఎక్కడ మీకు మెసేజ్ చేయవచ్చా మేడం? ఎట్లా? లేదు సార్, నేను ఒక ఎన్ని నెంబర్ రోజులు? దాంట్లో ఒకటి పంపించాను కదా, అందులోనే ఫోన్ అవును. నంబర్ ఓకే వాళ్ళకి కాంటాక్ట్ అయితే ఏంటంటే మీకు అకామిడేషన్ కావాలా అనుకుంటే ముందే ఫోన్ చేసి మాట్లాడుకోవాలి అందుకోసం. ఎందుకంటే ఒక రోజుకి అదే 1,00,000 మంది పైనే వస్తారు సార్ అక్కడికి. అంత అవును జనాలు మేడం. అకామిడేషన్ కోసము మనం బుక్ చేసుకోవడం కోసం ఆ నంబర్. పోయిన సంవత్సరం ఫస్ట్ టైం నేను వచ్చాను. ఆ రోజు అకామిడేషన్ దొరకలేదు, 1 డే ఉండి వెళ్ళిపోయా. మొన్న మన అందుకోసమే ధ్యాన మందిరానికి 3 గంటల మెడిటేషన్ లో జాయిన్ అయ్యా. మన పిరమిడ్ దగ్గర
3 రోజులు ధ్యాన మందిరం ఉండే కదా మేడం మనది. ఉమ్, అందులో 2 days అటెండ్ అయ్యా నేను ఓకే కడతల్లో. ఓకే మొన్న వచ్చాను, అది 3 months బ్యాక్ 2 months బ్యాక్ పెట్టారు కదా మేడం మనకు అవును 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 కడతల్లో ప్రోగ్రామ్. అవును, అవును. ఇప్పుడు మనకు అక్కడ ఇచ్చిన నంబర్ కు ఫోన్ చేసి పల- పలానా మహావతార్ ఫౌండేషన్ తరపు నుంచి మేము రావాలనుకుంటున్నామని చెప్పాలా మేడం? చెప్పచ్చు సార్, అట్లయినా చెప్పచ్చు, లేదు ఎన్ని మేము రోజులు ధ్యాన మహాయజ్ఞానికి మీరు మొన్న అదే మొన్న అన్నారు కదా మీరు ఎన్నెన్ని రోజులు ఎవరెవరు ఉంటారో చెప్పండి, దాన్ని బట్టి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాము, మీకు మీకు అకామిడేషన్ ఏమున్నాయో చెప్దామని మీరు అన్నారు కదా మొన్న సార్ మీరు కలిసి చెప్పారు కదా, ఆ విషయంలో అడుగుతున్నాను మేడం, మరి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి. అక్కడ మహావతార్ ఫౌండేషన్ అయినా చెప్పచ్చు, లేదు అంటే మామూలుగా ఒక ధ్యానిగా మేము ఇక్కడ వస్తున్నాము, మాకు అకామిడేషన్ అంటే అక్కడ ఆ, ఒక్కొక్కరి అంటే మనకు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటాయి సార్, రూమ్స్ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఒక కామన్ హాల్ లాగా ఉంటుంది, దాంట్లో సపరేట్ చిన్న చిన్న మంచాలుగా మీరు చూసింటారు కదా మనం వచ్చినప్పుడు, అట్లా అవును అవునవును. సపరేట్ గా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు కూడా ఉంటుంది సార్. అక్కడ భోజనం అయితే ఉచితమే, కానీ సౌకర్యం అంతమందికి అంటే ఉచితం లేదు. కాబట్టి ఉండడానికి సౌకర్యానికి మనం అమౌంట్ పే ఓకే చేయాల్సి, వాళ్ళ దాంట్లో మీకు రేట్స్ చెప్తారు. మనకు ఓకే ఎలాంటి రేటు కావాలి అనేది మనం చూసుకొని దాన్ని ఎన్ని రోజులు కావాలి, ఏ రోజు డేట్స్ మీరు చెప్తే వాళ్ళు బుక్ చేసుకుంటారు సార్. అందుకని ఓకే ముందే ఓకే. అడగడం మనకు జరిగిందనమాట. మెయిన్ మెయిన్ మన ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి మేడం? ఆకుపెక్చరీ మళ్ళా ముద్రాలు సార్ ఏవేవి చెప్పారు కదా, దాన్ని అంటే బట్టి ప్రోగ్రామ్. ఒక గంట మనకు ఇప్పించుకుంటాము అక్కడ స్టేజ్ మీద, ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పినారు సార్. అది ఏ రోజు ఎప్పుడు ఓకే మనకు ఓకే ఫ్లాట్ దొరుకుతుంది అనేది ఇంకా మనకు తెలియదు. మామూలుగా అయితే మనది ఒక స్టాల్ ఉంటుంది అక్కడ, ఆ ధ్యాన మహాయజ్ఞంలో ఒక స్టాల్ ఉంది, స్టాల్ ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది అనమాట. అక్కడ మనము ఉండి ఆ స్టాల్లో ఉండి అందరికీ మన జూమ్ క్లాస్లో చెప్పే విషయాల గురించి, ధ్యానం గురించి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. పాంప్లెట్స్ ఉంటాయి, ఆ పాంప్లెట్స్ ఇవ్వడము అందరికీ, మన జూమ్ క్లాస్ గురించి చెప్పడము జరుగుతుంది అన్నమాట. అందరికీ అవి పంచి వాలంటరీగా చేసుకోవచ్చా మేడం మన వాలంటరీగా వాలంటరీగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చా మేడం మన దాంట్లో? మన చేసుకోవచ్చు. దాంట్లో మన స్టాఫ్ వాలంటరీగా చేయవచ్చా మేడం? అవును సార్, దానికోసమే పిలుస్తున్నాము రండి అనేసి. వాలంటరీగా చేస్తాను మేడం, నేను ఒక 5 ఓకే days సార్. చేస్తాను మన దాంట్లో. రండి సార్, వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ డేట్లో మీరు చెప్తే నేను నోట్ చేసుకుంటాను సార్. మళ్ళీ ఓకే మేడం, మీరు 22 నుంచి చేస్తాను మేడం. ఓకే సార్. 22 నుండి చేస్తాను, 22 నుంచి 5 days. ఓకే సార్. ఓకే మేడం, తప్పకుండా. 22 నుంచి మీ మీ పేరు ఓకే చంద్రయ్య కదా, ఏ ఊరు సార్? బాయిని చంద్రయ్య మేడం, ఓకే, హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఓకే, ఫోన్ నెంబర్ చెప్తారా? 9398 ఉమ్, 9398 ఓకే, 611 6 091 6091. 091 93 9398 తర్వాత 98 611 611 ఓకే 091. ఓకే సార్, నేను మీతో మాట్లాడతాను మళ్ళీ కాల్ చేసి. ఓకే మేడం, ఓకే, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా సార్? థ్యాంక్ యూ మేడం. ఇంకేం డౌట్ లేవు మేడం, కాదు ముద్రలదే మనకు సారు నంబర్స్ చెప్పాడు కదా, నంబర్స్ గురించి అడిగాను కదా, అది ఇంగ్లీష్ లో పేపర్, అది పేపర్ మీద పెట్టాడు కదా సారు మొన్న ఫ్రైడే, అంతకుముందు ఫ్రైడే రోజు కొన్ని నంబర్స్ చెప్పాడు,
మనం ఓన్లీ చెయ్యి మీదే రాసుకోవచ్చా, 1, 2, 3 కూడా రాసుకోవచ్చా, నంబర్స్ ఒకటే రాసుకోవచ్చా, ఎట్లా చేస్తే బాగుంటుందని అది మేడం. చేయి మీదే రాసుకోవచ్చు సార్ ఎంత అంటే ఇప్పుడు మనకు 3 గోల్స్ ఉన్నాయి అనుకోండి మేడం, 3 నంబర్స్ రాసుకోవచ్చా, లేకపోతే ఒక నంబర్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఒకటి అయిపోయినాక మనకు సక్సెస్? ఒకటి ఓకే, అది అయిపోయినాక సక్సెస్ అయిన ఉమ్. ఎన్ని డేస్ అనేది లిమిట్ ఏమన్నా ఉందా మేడం దానికి ఏమన్నా? మామూలుగా ఇన్ని డేస్ అంటే ఏం లేదు సార్, మనకు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏమంటాము, అది తొందరగా నెరవేరేదైతే తొందరగా అయిపోతుంది మనకు దగ్గరలో ఉంది అంటే. కొన్ని అంత తొందరగా మన దగ్గరికి రాకపోవచ్చు. టార్గెట్ అయితే పెట్టుకొని ఉంటాం అనమాట. వీలైనంత తొందరగా వెళ్ళాలనే కోరుకుంటాం. మామూలుగా అయితే ఏదైనా కానీ 40 రోజులు పెట్టుకుంటాం సార్. ఓకే అట్లా మేడం. ఒకటి అయిపోయినాక ఇంకో ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే మేడం. ఎస్. ఇంకెవరో హ్యాండ్ రైజ్ చేసినారో ఉన్నారో లేదా? లీవ్ అయ్యారైనా ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు ధ్యాన అనుభవాలు షేర్ చేసుకోవాలన్నా, ఏదైనా పాటలు, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరే. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, కొంతమంది ఆన్ చేసుకున్నారు. వారంలో ఒక్కరోజైనా మీ దర్శన భాగ్యాన్ని అందించండి. శుభాషిణి. మేడం నమస్తే. మేడం నేను పూతన గురించి చెప్తాను మేడం. పూతన కారణ జన్మురాలు ఎలా అనేది దాని విషయంలో చెప్తాను మేడం. పూతన బలి చక్రవర్తి కూతురు మేడం. బలి చక్రవర్తి కూతురుగా ఉన్నప్పుడు వామనమూర్తిని చూసి సంకల్పం చేసిందంట మేడం. నేను ఆ చిన్న పిల్లవాడు తల్లి ఎంత అదృష్టవంతురాలో, ఆ వామన స్వామి అంత బాగా అందంగా కనిపించాడంట ఆమెకి. అలా తల్లిలా నేను ఉంటే బాగుంటది అని ఆమె సంకల్పం చేసిందంట మేడం. దానివల్ల ఆమె పూతన అవతారం ఎత్తి ఆమె చేసిన కర్మ ఫలితం వలన ఆమె రాక్షసిగా పుట్టవలసి వచ్చిందంట మేడం. అలా రాక్షసిగా పుట్టి కృష్ణుడికి పాలిచ్చి, అక్కడ పాలిస్తుంది కదా మేడం పూతన, పాలిచ్చి ఆమె జన్మని తరింప చేసుకుంది అని విన్నాను మేడం. ఈ విషయం అందరికీ చెప్దామని ఒకసారి ఓకే. అయితే బలి చక్రవర్తి కూతురు ముందు జన్మలో ముందు జన్మలో బలి చక్రవర్తిని కూతురు అంటున్నాను. అప్పుడు అవతారంలో వచ్చేటప్పుడు ఏంటన్నా అప్పుడు తన పేరు ఏందో తెలుసునా? తెలియదు మేడం. తన పేరు కూతురు అని అన్నారు మేడం, అది విన్నా నేను. బలి చక్రవర్తిని కూతురు. తను వామన అవతారంలో కృష్ణుడు అలా నడిచి వస్తూ ఉంటే చూసి ఈ బాలుడు చాలా చక్కగా కనిపిస్తున్నాడు, తన కన్న తల్లి ఇంకా ఎంత అందంగా ఉంటుందో అని తను ఊహించుకుంటుంది అంట మేడం. అందుకనే తనకి పాలిచ్చి అవకాశం కృష్ణుడు ఏర్పాటు చేశారు. అందువల్లనే తనకి మోక్షం వచ్చింది అని చెప్పారు మేడం. ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాం ఈరోజు మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చిన్న విషయం కదా, అది చెప్పడమా లేదా అనుకుంటున్నాం మనం. ఎంత చిన్నదైనా పర్వాలేదులే, ఒక్కరికన్నా అర్థం చెప్పిన వాళ్ళం అవుతాం. కాదు, ఒక కొత్త అంటే మనకు తెలియని విషయం కదా ఇది. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నాకైతే తెలియదు. కాబట్టి ఆవిడ జన్మ రహస్యం కదా అప్పటికి, పూతన యొక్క జన్మ మోక్షము రావడము అందులో. అది ఆవిడ ఆ రకంగా స్తన్యం ఇవ్వడానికి కారణం ఏంటి అనేది ఒకటి ఉంటుంది. అది మన సంకల్ప బలం అని చెప్పారు మేడం. అది మన సంకల్ప బలం, మనం ఎలా సంకల్పించుకుంటామో అది అలా
తర్వాత జన్మలైనా సరే మనం అనుభవించడానికి కొన్ని ఇవి ఉంటాయి అని చెప్పారు మేడం. ఎంతో మంది రాక్షసులు వచ్చారు, ఎన్నో రకాలుగా చంపాలని చూశారు కృష్ణుని, కానీ అవును తన అవును డిజైనే వేరే ఉంది కదా. అవును మేడం. కాబట్టి ఆ మేడం డిజైన్ ఒక్కొక్కరిది మనం కూడా ఆలోచిస్తే అలాగే ఇప్పుడు పూతనేది మనకి జన్మరాశి తెలిసినందుకు అలా ఉంటుంది మేడం. ప్రతి ఒక్కరిది కూడా అలాగే ఉంటుందేమో అనిపించింది మేడం నాకు. ఖచ్చితంగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తరం అని రామ్తా అదే మాస్టర్ మేడం చెప్పారు. కొన్ని కొన్ని విన్నప్పుడు మేడం అది నిజమేనేమో. ఆ ఇప్పుడు గర్భోదకాయ శ్రీ విష్ణు అని చెప్పారు మేడం మా వేరే క్లాస్ లో. గర్భోదకాయ శ్రీ విష్ణు అన్నప్పుడు ఆయన గర్భంలో మనందరం ఉన్నాము అనే లాగా చెప్పారు మేడం. నాకు అవడం అయితే అలా అయింది. మనందరం కూడా విష్ణుమూర్తి గర్భంలో ఉన్నాము అనే విషయము. అలాగే మనలో కూడా కొన్ని జీవరాశులు ఉంటున్నాయి కదా మేడం. వాటికి వాటికి మనం దేవుళ్ళమేమో వాటిని రక్షిస్తున్నందుకు అలా ఊహ వస్తూ ఉంటుంది మేడం ఒక్కోసారి అలా. అందుకే కదా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేది. అవును మేడం. పత్రి సార్ అంటే చెప్పిన తర్వాత అది విని కొన్ని నా టచ్ అవుతూ ఉంటాయి మనకి అనిపించింది. మీరు సుబ్రహ్మణ్యం సార్ క్లాస్ విన్నారా ముందు? మనకు ఏదైతే చెప్తూ సుబ్రహ్మణ్యం సారు ఆ సమగ్ర జీవన శైలిలో చెప్తూ ఉంటారు. ఓకే మేడం. విన్నారో లేదో, ఆ సారు బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట. మై డియర్ మాస్టర్స్ అనేది ఎందుకు, మై డియర్ ఫ్రెండ్స్ అనేది ఎందుకు, మై డియర్ గాడ్స్ అనేది ఎందుకు అనే దానికి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడనమాట. ఏంటి అంటే ఇప్పుడు జగద పితర వందే పార్వతీ పరమేశ్వరం అంటే మన ఈ జగత్తుకు అంతటికీ కూడా పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు అని చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు ఆ జగత్తుకు అంతా కూడా పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు అన్నప్పుడు వాళ్ళ యొక్క బిడ్డలుగా ఉన్న మనము ఖచ్చితంగా దేవుళ్ళమే అవుతాము అని ఒక రూల్ అన్నమాట. అంటే వాళ్ళ పరంపర అంతా వచ్చిండేదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. కాబట్టి దానికి కూడా ఏంటి అన్నాడంటే, మనము ఏ విత్తనము నాటితే, ఇప్పుడు మనం మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టే వస్తుంది, జామ విత్తనం నాటితే జామ చెట్టే వస్తుంది. అలాగే రూట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఏదైతే మనకు మూలము దాని యొక్క పండే వస్తుంది కదా. అలాగే ఆ పార్వతీ పరమేశ్వర్లు అనేది మనకు తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సంతతి ఏదైతే ఉందో అంతా కూడా దైవ స్వరూపాలే, మనమంతా కూడా దైవ స్వరూపాలే అని చెప్పడానికి ఆయన ఆ వివరణ కూడా ఇచ్చారన్నమాట. జగత పితరవంలో పార్వతి. అందుకని మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పడం జరిగింది పితామహ పత్రిజీ గారు. మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫస్ట్ ఒకరితో ఒకరు మాట కలిపితే ఫ్రెండ్స్ అయినాము. ధ్యానం చేసి ఒక జ్ఞానాన్ని పొందినప్పుడు మాస్టర్స్ అయినాము. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించినాము. ఇప్పుడు మీకు తెలిసిన జ్ఞానాన్ని మీరు ఇంకొకరికి చెప్పారు, అప్పుడు మీరు మాస్టరే కదా. అందువల్ల ఆయన పలికిన ఆ మాటల్లో అంత అర్థం ఉందన్నమాట. ఇక్కడ అందరూ కూడా మాస్టర్సే, ఎవరు శిష్యులు లేరు అని కూడా చెప్పడం జరిగింది అన్నమాట పత్రిజీ గారు. ఎందుకు అంటే అందరూ కూడా ఆ మాటలకి మనం దగ్గర అయిపోతాం కదా మేడం. మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు అక్కడ ఫ్రెండ్ భావన వచ్చేస్తుంది కాబట్టి మనం ఫ్రీగా కూడా మాట్లాడగలుగుతాం మేడం. ఇక్కడ గురు శిష్యుల బంధం లేదు, అంతా కూడా గురువులే ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు మాస్టరే కదా, ఒక క్లాస్ ఒక కొత్త విషయాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చెప్పారు కదా, అందుకని మాస్టర్స్ అని చెప్పడం జరిగింది అన్నమాట. మీ ద్వారా ఇంకొక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్తారా? థ్యాంక్ యూ మేడం. ఉమా మేడం గారు, ఉమా మేడం గారు చెప్పండి మేడం. హ్యాండ్ రైస్ చేసినారు కదా మీరు ఇందాక, చెప్పండి.
ఓ పద్యం చెప్తాను మేడం. చెప్పండి. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టిడేల, చదువు పద్య మరియు చాలదాయొక్కటైన విశ్వదాభిరామ వినురవేమ. అర్థము మేడం? అర్థం అంటే ఒక డైమండ్ ఒక్కటైనా చాలు, రాళ్ళు ఒక తట్టెడన్ని ఉండే కన్నా ఒక విలువైనటువంటి వజ్రం ఒకటైనా సరిపోతుంది. ఉమ్, అంటే మనం నేర్చుకునేది ఏదైనా ఒక మంచిని గ్రహించేది ఒక చిన్న పద్యమైనా సరిపోతుంది. ఒక లెసన్ అంతా చదివే కన్నా ఒక్క మంచి విషయం ఒక్కటి నేర్చుకున్నా సరిపోతుందని వేమన్ గారి ఉద్దేశం. మేడం, నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్, ఫస్ట్ టైం నేను మాట్లాడడం. అవి పోగొట్టడం కోసమే కదా మేడం మనం ఈ క్లాసులన్నీ పెట్టేది. ఇంకా మీరు తెర వెనకే ఉండేలాగా వీడియో ఆన్ చేసుకోండి. ఆ భయాన్ని మేడం, నేను రేపు ఆన్ చేస్తాను మేడం. కానీ నేను మెడిటేషన్ చేశాక చాలా ఇంకా స్టార్టింగ్ మేడం, ఒక 2 months అవుతుంది నేను మెడిటేషన్ లోకి వచ్చి. కానీ నాకు కిందన కూర్చుంటే నాకు లేచేటప్పుడు చాలా ఎక్కువగా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి మేడం. మెడిటేషన్ చేస్తున్నప్పుడు 2 కాళ్ళు చాలా ఎక్కువ పెయిన్ మేడం, విపరీతమైనటువంటి పెయిన్. అసలు అమ్మో బాబాయ్ ఏంటి ఇలాగ వస్తుంది, ఇంతలా పెయిన్ వస్తుంది, అందు గురించి ఏంటంటే మానేద్దాము, ఇంకా మెడిటేషన్ చేయడం మానేయాలి అని అనుకున్నాను అనమాట. అలాగ నేను ఒక 20 days 30 days మెడిటేషన్ కంటిన్యూగా చేసిన తర్వాత నేను ఒకసారి అన్నారు, ఆ సార్ని అడిగితే పర్లేదు మేడం అలాగే ఉంటది, చెయ్యండి మీరు మానేయొద్దని అంటే అలా చేసిన తర్వాత నాకు 20 days తర్వాత ఆ కాళ్ళ నొప్పులు పూర్తిగా పోయాయి మేడం. తిమ్మిరెక్కేసినట్టు 2 కాళ్ళు చాలా ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పుడు కిందన కూర్చొని లేచినా సరే నాకు కాళ్ళు ఏది ప్రాబ్లం లేదు మేడం, అస్సలు ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది మేడం. ఇది అనుభవం అంటే ఇలా షేర్ చేసుకోవడం కోసమే ఈ క్లాసులు పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు ధైర్యంగా మీరు చేయగలుగుతారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఏమోపా ఇది ఎలా ఉందో మీరు అన్నట్టు ఇంకా ఆపేద్దామేమో అనుకునే వాళ్ళు ఉన్నా ఓకే, ఇందులో సమస్య పోతుంది తప్ప సమస్య రాదు అని ఆ రకమైన అనుభవం షేర్ చేసుకోవడం వల్ల అవతల వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మెడిటేషన్ చెప్పినప్పుడు మేడం ఏదో ఒక గోల్డ్ ఒక కాంతిలాగా వచ్చి, అది ఏంటంటే అది చెప్పలేను, ఆ ఒక కాంతిలాగా ఇలాగా వచ్చి సడన్ గా నాకు భయం వేసినట్టు టక్మని మెలకు వచ్చేసింది మేడం మెడిటేషన్ చేస్తున్నప్పుడు. కాంతి ఎక్కడ కనిపించింది? నాకు ఇక్కడ మేడం భ్రూమధ్యలోని భృగు మధ్యలో కనిపించిందా? భ్రూమధ్యలో కనిపించి ఒక ఏదో శక్తిలాగా గోల్డ్ కలర్ లోని వచ్చి, అది వచ్చేసరికి టక్మని భయం వేసినట్టు వచ్చి మెలకు వచ్చేసింది మేడం ఫస్ట్ లోని. తర్వాత ఇంకా అలాగా అలవాటు అయింది. అంటే మెడిటేషన్ చేస్తూ టక్మన్ మెలకువలోకి వచ్చేసేదానండి. అలాగే తలంతా కూడా చాలా బరువు ఎక్కువైపోయినట్టు, ఏదో తలనొప్పి వచ్చేస్తున్నట్టు, ఇదంతా బాగా ఎక్కువ విపరీతమైన పెయిన్ వచ్చింది మేడం. చాలా ఇబ్బంది పడేదాన్ని ఆ బరువుగా ఉండటం వల్ల. ఒక 1 month అలా ఉంది మేడం. ఇంకా అమ్మ ఇలాగైతే ఇబ్బంది అవుతుంది, మెడిటేషన్ మానేద్దాం అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఒక సార్ ఉన్నారు, ఆ సార్తో నేను మాట్లాడినప్పుడు, మేడం అలాగే మీకు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది అలాగే ఉంటది, పర్లేదు మీరు అలా మెడిటేషన్ చేయండి తగ్గుతుంది అన్నారు. నాకు 1 month కల్లాగా మళ్ళీ నార్మల్ గా క్యూర్ అయింది మేడం. అది చాలా మంచి అనుభవం మేడం మీకు వచ్చిండేది. అది అనుభవము సాధన ఎక్కువ చేస్తూ ఉంటేనే వస్తుంది. కానీ మీరు ఇంత తొందరగా ఆ అనుభవం మీకు వచ్చింది అంటే గత జన్మలో మీరు ఆల్రెడీ ఎక్కువ సాధన చేసిన వాళ్ళైతేనే ఈ జన్మలో తొందరగా, అంటే మళ్ళీ మీకు ఎప్పుడైతే ధ్యాన సాధన అనేది దొరికిందో, మొదలు పెట్టారో, అంత తొందరగా మీకు ఆ అనుభవం అనేది వచ్చింది. అంతే తప్ప ఇప్పుడే మొట్టమొదటిగా మెడిటేషన్కి వచ్చిన వాళ్ళకైతే కాదు. ఎందుకంటే ముందే మీరు చేయడం జరిగింది, ఇప్పుడు మీకు మళ్ళీ పరిచయం అయింది. అంతే తప్ప ముందు నుంచి మీకు ఇది పరిచయం ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఆజ్ఞా చక్రం యాక్టివ్ అవ్వడము అంటారు మేడం. అక్కడ
ఈ సహస్రారంలో ఇక్కడ వచ్చేసి మనకు ఆ వెలుగు అనేది రావడము అనేది, తల బరువు ఎక్కడము, ఈ భాగం అంతా కూడా బరువుగా ఉండడము, నొప్పిగా అనిపించడం, ఇవన్నీ కూడా థర్డ్ ఐ యాక్టివేషన్ అవ్వడము అంటారు అన్నమాట. ఇది మేడం చాలా నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ నుదురు ఉంది కదా మేడం, నుదురు మీద లాగుతున్నట్టులాగా కదులుతున్నట్టు అలాగ అనిపిస్తుంది మేడం. ఎక్కువగా అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది మేడం. మళ్ళీ మెడిటేషన్ మానేసినట్టే మళ్ళీ మామూలుగా ఉంటుందండి. అవును, అదే ఏమంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు. అది మీకు చాలా త్వరగానే జరిగింది అనమాట. ఎందుకు అంటే ముందు నుంచే సాధనలో ఉన్నారు మీరు, కాబట్టి ఇప్పుడు అది మీకు అంటే యాక్టివ్ అవ్వడం అయింది అనమాట. దాని నుంచి చాలా అద్భుతమైన ఫలితం అన్నమాట. ఆ సాధన కోసం అందరం కాచుకొని ఉంటాం, అలా యాక్టివ్ అవ్వాలి అనేసి. పీనియల్ గ్రంథి యాక్టివేషన్ అంటారు అనమాట. అలా యాక్టివ్ అయినప్పుడు అతీంద్రియ జ్ఞానము అనేది పొందడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇంకా ఎక్కువ సాధన చేస్తూ వెళ్తే దాని నుంచి అతీంద్రియ శక్తులు అంటారు. అంటే మనకు మాస్టర్స్ కనిపించడం కానీ, వాయిస్ వినిపించడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే చేయాలి ఇంకా సాధన. అలా వచ్చింది అని ఆపేయకూడదు. మంచి మంచి ఫలితాన్ని పొందినారు మేడం మీరు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎక్స్పీరియన్స్ అన్నమాట. దాని నుంచి ఇంకా సాధన చేస్తూ పోతే మీకు ఇంకా ఎన్నో మార్పులు జరుగుతాయి. అయితే ఇవి తెలుసుకోవాలి అంటే మీరు మటుకు కాస్త ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా చేయాలన్నమాట. పుస్తక స్వాధ్యాయం ఎప్పుడైతే చేస్తామో ఇది ఏంటి అనేది తెలుస్తుంది మేడం మీకు. ఇప్పుడు ఈ జ్ఞానము ఇదంతా ఏం జరుగుతుంది ఇవన్నీ మామూలుగా చెప్పడం కంటే పుస్తక స్వాధ్యాయం, ఆ పుస్తక స్వాధ్యాయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ధ్యానంతో పాటు జ్ఞానం కూడా ఉంటే ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోగలుగుతారనమాట. నేను గ్రూప్లో ఒక స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది పెడతాను. కొత్తగా వచ్చిన వాళ్ళకు దాని గురించి అవగాహన ఉండదు, అది షేర్ చేస్తానండి. ఆ వీడియో ప్రతి ఒక్కరు చూడండి, ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు ధ్యానం చేస్తే మనలో ఏమేం మార్పులు వస్తాయి అని చెప్పడం కోసమే ఆ వీడియో ఉందన్నమాట. స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది వీలైతే మీకు ఎల్ఈడి స్క్రీన్ ఉంటే, అంటే టీవీ పెద్దగా ఉంటే దాంట్లోకి కనెక్ట్ చేసుకొని అయినా చూడండి. ఫోన్లో కంటే ఇంకా దాంట్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలా సౌకర్యం లేదు అన్న వాళ్ళు ఫోన్లోనే చూసుకోండి. అది చేశారనుకోండి, అది చూస్తే మీకు బాగా తెలుస్తుంది ఏమేం మార్పులు వస్తాయి అనేది, ఎలా మనకు అది ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అయ్యేది కానీ అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటుందన్నమాట. అది చూడండి. ఇంకా పుస్తక స్వాధ్యాయం కూడా చేయాలి. పుస్తకాలు మనకు ధ్యానంలోకి వచ్చినాక 3 రూల్స్ చెప్తామన్నమాట. ఏంటి అంటే 3+2+1 అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ 3+2+1 ఫార్ములా ఏంటంటే 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము. ఇప్పుడు 3 గంటలు అనేసరికి పొద్దున, మధ్యాహ్నము, రాత్రి ఈ 3 పూటల్లో మనం సాధన చేసుకుంటూ వెళ్తే 3 గంటలు మనకు ధ్యాన సాధన, 2 గంటలు పుస్తక స్వాధ్యాయం. ఖచ్చితంగా మనము ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అనేది చదవాలి. పుస్తకాలు తెప్పించుకోవడము, దీనికి సంబంధించిన పుస్తకాలు తెప్పించుకొని అవి ఖచ్చితంగా మనం చదవడం మొదలు పెట్టాలి. 2 గంటల అంటే ఒకేసారి 2 గంటలు అంటే ఎవరు కూర్చోకపోవచ్చు. రోజు ఒక పేపర్ అయినా చదవడం మొదలు పెట్టాలి. నిదానంగా పెంచుకుంటూ పోవచ్చు. ఆ తర్వాత సజ్జన సాంగత్యం అనేది ఎలాగో మన క్లాసులో మనకు జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా. అది ఎలాగూ ఉంటుంది, మాస్టర్స్ వస్తుంటారు, క్లాసులు చెప్తూ ఉంటారు, ఇదంతా ఉంటుంది. ధ్యాన సాధన చేసుకుంటూ ఉండాలి 3 అవర్స్. ఇది ఒక రూల్ లాగా మనము ఫాలో అవుతుండాలి. ఇది PSSM రూల్ అనమాట, 3+2+1 అనే ఫార్ములా. కాబట్టి స్వాధ్యాయానికి కూడా అంతే టైం కేటాయించాలి. సీనియర్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు అయితే కానీ పుస్తకాలు కావాలంటే నేను పుస్తకాల లిస్టు మీకు పంపిస్తాను, ఇంట్లో పెడతాను. దాంట్లో ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. వాళ్ళకు కాల్ చేసి మీరు ఆ పుస్తకాలు కూడా తెప్పించుకోవచ్చు అనమాట. అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. దాంట్లో ఉండే పుస్తకాలు మీరు ఒకటేసారి అన్ని పుస్తకాలు కాదు, 1-2 పుస్తకాలు చిన్నవే ఫస్ట్ మొదలు పెట్టండి. చిన్న పుస్తకంతోనే మొదలు పెట్టండి. ఆ తర్వాత పెంచుకుంటా పోండి, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇదనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏం జరుగుతోంది అనేది కూడా మనకు అవగాహన వస్తుంది పుస్తకాలు చదవడం ద్వారా. PDF లో కూడా షేర్ చేస్తాను. మీకు వీలైతే అవి ప్రింట్అవుట్ తెచ్చుకొని చదువుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే మేడం. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. మీరు ఇప్పుడే వచ్చినా అంటున్నారు కానీ
ఆల్రెడీ మీకు ధ్యానం అనేది ముందు జన్మలోనే ఉంది, ఇప్పటికీ అది కంటిన్యూ అయింది కాబట్టి అలా జరిగింది. ఇంకా మంచి మంచి ఎక్స్పీరియన్స్లు వస్తాయి. అయితే మీరు ఈ పిఎంసి ఛానల్లోకి వెళ్ళి సీనియర్ మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు వినండి. ఓకే మేడం. అప్పుడు మీకు మేడం ఇంకా చిన్న డౌట్ అండి. మేడం నాకు చిన్న ఆపరేషన్ అయింది, ఎక్కువసేపు కూర్చొని మెడిటేషన్ చేయలేకపోతున్నాను. మేడం పడుకొని కింద చేయొచ్చు మేడం. కూర్చోవాలని ఏం లేదు మేడం. ఇప్పుడు స్థిర సుఖాసనము అని చెప్పాం మేము. ఉమ్, కింద అయినా కూర్చోండి, పరుపు మీదైనా కూర్చోండి, మంచం మీదైనా కూర్చోండి, ఇలా కుర్చీ వేసుకొని అయినా కూర్చోండి మేడం. కిందే కూర్చొని ధ్యానం చేయాలని ఎవ్వరం చెప్పము. మీకు వసతి అయితేనే కింద కూర్చోండి మేడం. లేదు అంటే నాకు ఫస్ట్ లో నేను కూర్చునేదానికి కాళ్ళు మీకన్నట్టే నాకు లాగేస్తూ ఉండేదన్నమాట. నేను చేయలేకపోతుండే. అప్పుడు మాకు మాస్టర్ అలా చెప్పారు, శివ సార్ కిందే కూర్చోవాలని ఏం లేదు. అప్పుడు నేను మంచం మీద కూర్చునేసి ఆనుకొని కూర్చునేసేదాన్ని. అప్పుడు నాకు కంఫర్ట్ అనిపించేది ధ్యానం చేయడానికి. ఇక్కడ మనం కిందనే కూర్చోవాలని ఏమి రూల్ లేదు. స్థిర సుఖ ఆసనం మీకు ఎలా కూర్చుంటే సుఖంగా ధ్యానం చేయడానికి అనుకూలమవుతుందో అలాగే చేసుకోండి. ఇంకోటి పెయిన్ వస్తుంది అన్నారు కదా, ఎంతసేపు మీరు చేయగలిగితే అంతసేపే చేయండి మేడం. ఆ తర్వాత వదిలేసేయండి, మళ్ళీ ఇంకొంచెం తర్వాత కూర్చోండి. ఓకే మేడం. కంటిన్యూ నేను చేయలేకపోతున్నాను అని బలవంతంగా చేయొద్దండి. ఓకే మేడం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగలుగుతున్నారు మేడం, రేపు ఇంకొక 5 నిమిషాలు పెంచుకోండి, ఆ తర్వాత ఇంకో 5 నిమిషాలు పెంచుకోండి. అట్లా పెంచుకుంటూ చేయండి మేడం. బలవంతం పెట్టి శరీరాన్ని కష్టపెట్టి చేయొద్దండి. ఓకే మేడం. మీరు కింద కూర్చోవడానికి మీకు అనుకూలమైతేనే కూర్చోండి, లేకపోతే కింద కూర్చోవద్దు. ఇప్పుడు ధ్యానానికి మడుగు మైల అనేది ఏం లేదు మేడం. ధ్యానము ఆత్మకు సంబంధించినది కాబట్టి శరీరానికి కాదు. కాబట్టి మీరు పరుపు మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఏ ప్లేస్ లో కూర్చున్నా ధ్యానం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి అనేది లేదు. అయితే మనం ఏం చెప్తాము అంటే ప్రతిరోజు ఒకే స్థలంలో కూర్చోండి అంటాం. ఆ ఎనర్జీస్ అక్కడ స్టాండర్డ్ గా ఉంటాయి. అదొకటి చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీరు ఏదైనా చెప్పాలనుకున్న శ్లోకాలు, పాటలు, పద్యాలు చెప్పచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తాను, లేకపోతే తెలుసుకొని చెప్తాను. ఇంకా ఎవరి మీద మౌర్యన్ గారు, మౌర్యన్ అసలు వీడియో ఆన్ చేసుకోండి. ఉన్నారా మౌర్యన్ గారు? వీడియో ఆన్ చేసుకోండి. శోభ గారు ఉన్నారా? వీడియో పక్కన పెట్టేసుకొని పడుకున్నారా? కొత్తగా కనిపిస్తోంది పేరు నాకు. మౌర్యన్. నరసింహులు గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం మేడం. ఈ మా ధ్యానం చేసే టైంలో మేడం వెనక్కి ముందరికి ఊగినట్లు అయితే ఉంటుంది మేడం. అప్పుడు ఏమైతుందంటే శరీరం ఫుల్ ఉలకన అయిపోతుంది, అంటే బరువు వెయిట్లెస్ అలా జరుగుతూ ఉంటుంది. మనిషి ఎక్కడో ఉన్నట్లు తెలుసా మేడం. ఒక సమయంలో బాడీ ఫుల్ పెయిన్ వచ్చేస్తుంటాయి. నేను ఈ ధ్యానానికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా రిలీఫ్ అయింది. ప్లస్ నాకు తెలుసుకోవాల్సిన ఆరోగ్యపరంగా కానీ ఏదైనా మనము సాధించాలంటే ఆ గోల్స్ పెట్టుకోవడం కానీ, ఏ సింబల్ మనం వాడితే దీనికి బాగుంటుంది సార్ మాత్రం చాలా చక్కగా వివరిస్తున్నారు మేడం. చాలా హ్యాపీగా ఉంటాను. నేను అందరికీ షేర్ చేస్తున్నాను. మన సార్ చెప్పారు కదా, మీరు షేర్ చేయండి. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనట్లేదు, మనకు ఫ్రీగా వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాలు అక్కడ పోతే మెడిసిన్ ఇస్తారు, అది క్యూర్ కాదు. క్యూర్ అయినట్లయి మళ్ళీ రిపీట్ అవుతుంది మేడం.
అప్పుడు ఏమైతుంది, వాళ్ళు డబ్బులు జమ చేసుకుంటా అంటారు, మన ఆరోగ్యం దెబ్బతింటా ఉంటుంది, ప్లస్ మనము నష్టపోతుంటాం మేడం. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకు కూడా చెప్తాండ మేడం. చాలా చక్కగా ఉంది మేడం. సార్ డైలీ సెక్షన్ లో బాగా చెప్తారు. నాగమణి మేడం గారు, మీరు కానీ చాలా బాగా చేస్తున్నారు మేడం. ఈ డిసెంబర్ మంత్ ఇదవుతుంది కదా అక్కడ మెడిటేషన్, దాని ఖర్చు ఎంత అవుతుంది మేడం? ఖర్చు అనేది మనం పెట్టుకునే దాన్ని బట్టి సార్. అక్కడ మనకు అవును వసతి మేడం. ఉండడం ఖర్చు సార్. రాను పోను ఖర్చు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలియదు నాకు. మేము పుట్టవర్తి మేడం, ఇక్కడ పుట్టవర్తి దగ్గర పల్లె మేడం. అవునా సార్? ట్రైన్ బుక్ చేసుకున్నారంటే అవును. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కంటిన్యూగా మనకు బస్సులు ఉంటాయి సార్. ఆ, కడతాల్ ఫ్రీ బస్సులే సార్. సి- కరెక్ట్. ఆ, అవును మేడం. కడతాల్ మనకు కడతాల్ గేట్ ముందర ఆపుతాయి బస్సులు. ఆ 10 రోజులు కూడా కర్తాల్ గేట్ ట్రాన్స్పోర్టేషన్. ముందు సికింద్రాబాద్ అవును రైల్వే మేడం. స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర వచ్చారంటే నంబర్ ఆఫ్ బస్సెస్ వస్తాయి సార్. అవి కంటిన్యూగా ఇంకా బస్ తిరుగుతూనే మేడం. ఉంటాయి కడతాలకు అక్కడికి. కాబట్టి మీరు రైల్వే టికెట్ అవును చేసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక ఉండడానికి కింద పడుకుంటామన్నా కూడా మనకు దానికి ఏం నాకు తెలిసి కాటేజెస్ లో అమౌంట్ ఉండకపోవచ్చు సార్. మంచాలకైతేనే డబ్బులు, అవును మేడం. లేకపోతే లేదనుకోండి. అవునవును. బాలకృష్ణ గారు మీరు వచ్చారు కదా, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు ఉన్నారా? అక్కడ మామూలుగా పడుకునే కింద ఇస్తారు సార్ మనకు వరుసగా ఒక దీంట్లో షెల్టర్స్ అన్ని వేసింటారు అనమాట. అవును మేడం. ఆ దాంట్లో ఉమ్. కింద పడుకో అయితే ఏం డబ్బులు ఏమి ఉండదు సార్ నాకు తెలిసి. మంచం కావాలి అంటే ఒక రోజుకు 200, 300 ఛార్జ్ చేస్తారు. మంచం మీద పడుకోవాలి అనుకుంటే. అవును. ఇంకా అంతే తప్ప ఇంకా మనము ఉమ్. పేస్ట్, సోపు ఇవి మనమే తెచ్చుకుంటాం. మనం కప్పుకునేవి, పరుచుకునేవి. తెచ్చుకుంటాం. ఒక 2 బెడ్షీట్లు, స్వెటరు తెచ్చుకోవాలి, ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆ ఆ తర్వాత ఇంకా పేస్ట్, బ్రష్ ఇలాంటివి మనం ఇంకా పొద్దున్నే టిఫిన్లు, భోజనము, అన్ని రాత్రి తెచ్చు 3 పూట్ల ఫ్రీనే సార్. మంచి అద్భుతమైన టిఫిన్ ఉంటుంది, అవును. అద్భుతమైన భోజనం ఉంటుంది అక్కడ. మీరు పుస్తకాలు ఏమన్నా కొనాలి అనుకుంటే కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. లేదు పిరమిడ్ కొనాలి అనుకుంటే అవును కొనుక్కునేదానికి. మేడం, కంపల్సరీ ఉన్నది. ఉం. ఇట్లా మీరు పెట్టుకునే ఖర్చులకే తప్ప అంతకు మించి ఏం అవసరం ఉండదు. రాను పోను ఛార్జీలు, పుస్తకాలు పిరమిడ్ కొనాలన్నా. ఎంత మేడం అది? పిరమిడ్ ఉమ్. పెట్టుకునేంత ఉన్నాయి సార్. ఒక 100 రూపీస్ లో కూడా ఉన్నాయి. మామూలు ఫైబర్ పిరమిడ్స్ ఉంటాయి, అవును మేడం. చెక్క పిరమిడ్స్ ఉంటాయి, ఆ అలా కాపర్ పిరమిడ్స్ ఉంటాయి. ఏదైనా ఎనర్జీ ఒకటే, మన ఇష్టం. నేను ఫైబర్ పిరమిడే తెచ్చుకున్నాను. క్రిస్టల్ మంచి పిరమిడ్స్ చేస్తాం. ఇళ్ళలో పెట్టుకునేదానికి ఉంటాయి చిన్నవి. ఆ ఇంట్లో టేబుల్ మీద పెట్టుకోవడం అట్లా కూడా ఉంటుంది. మన పూజ అవును మేడం. క్రిస్టల్ పిరమిడ్. లేదు మనం జర్నీ చేస్తా అంటే జోబులో వేసుకునే చిన్న క్రిస్టల్ పిరమిడ్స్ ఉంటాయి. ఎక్కడికన్నా పోయినా వచ్చినా కూడా మన అవును. జేబులో పెట్టేసుకోవచ్చు అనమాట. అట్లాంటివి ఉంటాయి. పడుకునేటప్పుడు కళ్ళకి ఇలా పెట్టుకునేవి రకరకాల పిరమిడ్స్ ఉంటాయి సార్ అక్కడ. నంబర్ ఆఫ్ పిరమిడ్స్ ఉంటాయి. పడుకునేదానికి మనం మంచం కింద పెట్టుకునే అట్లా అది మన ఇష్టం సార్. ఒక తల మీద పెట్టుకొని అవును. ధ్యానం చేసుకునేదానికి అంటే అట్లా పిరమిడ్ అయినా ఉంటాయి, వుడ్ పిరమిడ్ అయినా ఉంటాయి. అలా 100 నుంచి మొదలు సార్, వేల వరకు ఉన్నాయి. అవును మేడం. ఏదైనా ఎనర్జీ ఒకటే కాబట్టి మన ఇష్టం అక్కడ కూడా. ఇంకా పుస్తకాలు ఏమైనా కావాలనుకుంటే, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కోవాలనుకుంటే దాని మీ ఇష్టం ఎంతైనా సరే. ముందు ఒక పుస్తకం, ఆ తర్వాత పుస్తకం, అట్లా మనకు నచ్చిన పుస్తకాలు తీసుకోవచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంకా ఫస్ట్ మేడం నేను మేడం ఫస్ట్ తొలింగా నేను మహావతార్ బాబాజీ గురించి తెలుసుకోవడానికి బాబా రజనీకాంత్ మూవీ చూశాను మేడం. ఉమ్, అది ఉమ్, చూసిన తర్వాత మహావతార్ బాబాజీ ఫోటో ఒకటి ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నా మేడం. అది ఉమ్. తెప్పించుకున్న ఒక నెల తర్వాత మీ ఛానల్లో నాకు దొరికింది అది మేడం. ఇదే తెలియదు సార్, చాలా మందికి తెలియదు. ఏంటంటే
ఏదో వస్తున్నాము ఇందులో ఉన్నాము అనుకుంటారు కానీ మాస్టర్స్ యొక్క పర్మిషన్ లేకుండా ఈ ఛానల్లోకి అడుగు కూడా పెట్టలేరు సార్. వచ్చినా కూడా ఉండలేరు. అవును మేడం, చాలా అది అనుమతితోనే ఎంత ఇక్కడ అదృష్టం ఉంటే అనేది అద్దె దొరికిందని. సేవ చేసుకోవాలనుకున్నా, ఈ ఛానల్లో రావాలనుకున్నా, ఇక్కడ ఉండాలనుకున్నా వాళ్ళ యొక్క అనుమతితోనే రాగలుగుతాం. మనం ఏదో ఉన్నాము వచ్చినాం పోయినాం అనుకుంటారు కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా రాలేదు. అది అది సార్ ఇక్కడ ఉండేది. లేదు మేడం, అది ఈ ఛానల్ యొక్క గొప్పతనం కూడా అదే. ఇందులో ఆ వైబ్రేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాల అద్భుతాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఏమంటే వస్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనం నేర్పించడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాబట్టి నేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఉండడం వల్ల అలాగే ఉండను ఉన్నారు. అద్భుతాలు అయితే ఎన్నో ఉంటాయి సార్ అందులో. అవును మేడం. కాబట్టి సాధన చేసుకుంటూ వెళ్ళాలి. సాధనతో పాటు సేవ చేస్తే ఇంకా తొందరగా కర్మలు పోగొట్టుకునే వాళ్ళం అవుతాము. సేవ, అందుకే సేవ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. 5 రోజుల సేవ నీదనేదో అవును మేడం. రండి సార్, అది మేడం మీకు ఫోన్ నంబర్ చేస్తాను కదా. పంపించాం కదా గ్రూప్ లో. ఆ నంబర్ కాల్ చేసి మీరు ఎలాంటి సౌకర్యం మీకు కావాలా, మామూలుగా కింద పడుకునేదా మంచం అక్కడ బుక్ చేసుకుంటే వాళ్ళు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అని చెప్తే వాళ్ళు మాట్లాడతారు, మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి మీకు ఖర్చు సార్, అంత అనుకోని ఛార్జీలు అయినా చెప్పాను కదా. అక్కడ ఫ్రీ బస్సు, ఒకవేళ బస్సుకు మహా అన్నా కూడా ఛార్జ్ చేసినా ఓకే. కూడా లోకల్లోనే కాబట్టి 50 రూపాయల కంటే ఎక్కువ ఏమి ఉండదు సార్. అక్కడి నుంచి డైరెక్ట్ గేట్ ముందరే ఆపుతారు కాబట్టి ఇంకా మీరు అక్కడ లోపల కూడా ఏం అవును మేడం. ఫ్రీనే అంతా. ఆటోలు అన్నీ ఉంటాయి, షేరింగ్ ఆటోలు ఉంటాయి, అంతా ఫ్రీనే. ఇవి మనం తెచ్చుకోవాల్సిన మినిమం అయితే మెడిసిన్స్ అయితే మెడిసిన్స్ తెచ్చుకోవాలి. లేదు మనకు పేస్ట్, బ్రష్, సోప్ ఇలాంటివి అయితే కావాలి. ఒక టవల్, మన బట్టలు, ఒక స్వెటర్, మన బట్టి. ఇవి మినిమం సార్, అంతే. ఓకే మేడం. అంత మటుకు కేటాయించుకోవచ్చు. మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా పాల్గొనాలనుకున్నా కంటాక్ట్ చేయండి. ఓకే. నేను తిరిగి రేపు పొద్దున్నే అర్లీ మార్నింగ్ విశ్వస్వస్థ ధ్యానం ఆల్రెడీ మేడం గారు మెసేజ్ పెట్టడం జరిగింది కదా. ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యానంలో పాల్గొనాలి. ఎందుకంటే ధ్యాన సాధన పెంచుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది అద్భుతమైన అవకాశం. ఇంకొకటి, మనం సింగిల్గా మెడిటేషన్ చేసేదానికంటే గ్రూప్ మెడిటేషన్లో ఎనర్జీస్ బాగుంటాయి కాబట్టి రేపు ఎక్కువ మంది ధ్యానంలో పాల్గొనడం జరుగుతుంది. ఆ గ్రూప్ ఎనర్జీస్ కూడా బాగుంటాయి. అందరూ కూడా ఆ సాధనలో పాల్గొనండి. తిరిగి సోమవారం క్లాస్లో కలుసుకున్నామండి. ఎవరికి సరే. థ్యాంక్ యూ.